యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. శివానందలహరి. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితాగాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వచతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. స్మృతులయందు గాని తర్క వ్యాకరణాది శాస్త్రములందు గాని వైద్యమునందు గాని పురాణములు శకునములు చెప్పుటయందు గాని కవిత్వమునందు గాని సంగీతము గానము చేసి రంజింపజేయుటయందు గాని మంత్రశాస్త్రమునందు గాని స్తోత్రము చేయుటయందు గాని హాస్యమునందు గాని నాట్యమునందు గాని నేర్పులేని వాడను. ఇట్టి నాయందు రాజులకు ప్రీతి ఎట్లు కలుగగలదు? కనుక వేద ప్రసిద్ధుడవు సర్వము తెలిసిన వాడవు అగు పశుపతి, నేనెవరో తెలుసుకొనలేని పశుప్రాయుడనైన నన్ను దయతో రక్షింపుము. సంసార సంబంధమైన అవసరములు తీరడానికి, తనపై ఆధారపడిన వారిని పోషించుకోవడానికి ఉపాధి అనేది ఏర్పరచుకోవాలి. అందుకు గొప్పవారి ఆశ్రయం పొందాలి. తగ్గ ఆధారం లభించాలి. అందుకు తగిన శాస్త్రజ్ఞానం కూడా కలిగి ఉండాలి. ఏది మంచి ఏది చెడో నిర్ణయించడానికి ధర్మం తెలియాలి. తత్వజ్ఞానమును బోధించవలనన్న శాస్త్రములు ఆర్షగ్రంథాలు చదవాలి. వైద్య వృత్తిని చేపట్టాలంటే అందుకు అవసరమైన అర్హతను సంపాదించుకోవాలి. జ్యోతిషం శకునం చెప్పాలంటే దానికి సంబంధించిన జ్ఞానం కలిగి ఉండాలి. మంత్రతంత్ర విషయాల్లో రాణించాలంటే తగిన నేర్పు కావాలి. సంగీత జ్ఞానం ఉంటే చాలదు, దాని మీద పట్టు సాధించాలి, రంజింపజేయగలగాలి. ఇవేవీ లేనివాడు రాజాశ్రయాన్ని పొందడం కష్టం. ఒకవేళ వీటిలో ఏ ఒక్కదానిలోనైనా ప్రావీణ్యత సంపాదించి కించత్ అతిశయం గర్వం ఏమాత్రం పొడసూపినా పరమేశ్వరుని కృపకు దూరమవ్వలసి వస్తుంది. అందుచేత ప్రభో, ఏ విషయమునందు నేర్పులేని వాణ్ణి, అసమర్థుడను, ఏ అర్హత లేనివాడిని నిన్ను మెప్పించడానికి నేనెంత? నన్ను నేనే ఎరుగని పశువును. నిన్నందరూ పశుపతి అంటారు కదా, దయతో నీవే నన్ను రక్షింపు అని శంకరులు మహాదేవుని వేడుకుంటున్నారు. భగవంతుని మెప్పించడానికి నేనెంత అన్న ప్రశ్న ఎవరికి వారు వేసుకోవాలి. అందుకు వారి అర్హత ఏమిటో తెలుసుకోవాలి. భగవంతుని చేరుకోవడానికి వారు చేసిన ప్రయత్నం ఏమిటి అన్నది గమనించుకోవాలి. కృష్ణ పరమాత్మను గోపాలుడన్నట్లే పరమేశ్వరుని పశుపతి అంటారు. జీవులు పశువులైతే పరమేశ్వరుడు పశుపతి, అనగా జాగ్రత్తగా కాపాడేవాడన్నమాట. పశుపతిని సేవించడానికి తరించడానికి వేదాలు వల్లివేయనవసరం లేదు. సామాన్య శాస్త్ర విషయాల వెంట పరుగులెత్తనవసరమూ లేదు. చిత్తమునందు శివుని నిలుపుకొని ఆయన శరణాగతి చేస్తే చాలు, పరమేశ్వరుని మెప్పించవచ్చు. శ్రవణం కీర్తనం శంభో మననం చ మహత్తరం త్రయం సాధనముక్తం చ విద్యతే వేద సమ్మతం అన్నట్లు శ్రవణ కీర్తన మననం అన్నవి చేస్తూ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని అర్పించుకుంటే చాలు, పరమాత్మ నేనున్నాను అంటూ చేయి చాపుతాడు. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ కరశ్చాభ్యర్చయాం శృతిరపి కథాకర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధి నయనయుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః. పరమేశ్వర, నా మనస్సు నీ యొక్క పాదపద్మములందు, వాక్కు స్తోత్రపాఠములు చదువుటయందు, చేయి నిన్ను పూజించుటయందు, చెవి నీ చరిత్ర శ్రవణమునందు, బుద్ధి నీ యొక్క ధ్యానమునందు, కనుదోయి నీ దివ్యమంగళ విగ్రహం యొక్క సౌందర్యమును తిలకించుటయందు స్థిరపడి ఉండగా ఇక ఏ ఇంద్రియముల చేత నీ కైంకర్య వ్యతిరిక్తమైన గ్రంథములను తెలుసుకోగలను? శివ, నా మనస్సు నీ పాదాబ్జమందు స్థిరమై ఉంది. వాక్కు నీ స్తోత్రపట్నమునందు నిమగ్నమై ఉంది. నా కర్మలు నిన్ను అర్చిస్తున్నాయి. కర్ణములు నీ కథలను శ్రవణం చేస్తున్నాయి.
బుద్ధి నీ చింతనయందు నిలిచిపోయింది. నేత్రములు రెప్పపాటును కూడా విస్మరించి నీ విభవమును కాంచుతున్నాయి. ఆ విధముగా ఇంద్రియములన్నీ నీ యందు కేంద్రీకృతమై ఉండగా ఇక పరగ్రంథములలో ఏమున్నదో ఎట్లు తెలియగలవాడను? నిన్ను భజించుట చేతనే సర్వాభీష్టములు సమకూరుతుండగా ఇతరులనెట్లు భజింతును? ఆ ప్రసక్తియే లేదు. సర్వకాల సర్వావస్థలయందు నీ ధ్యానమునందే ఉన్నాను. నా ఇంద్రియములన్నీ నీ యందు మగ్నమై ఉన్నాయి. దయచూపి నన్ను అనుగ్రహింపుము. మనస్సు దేనియందు స్థిరమై ఆనందమునందగలదో, జిహ్వ దేనిని స్మరిస్తే సార్థకమవుతుందో, ఎవరిని మ్రొక్కి కరములు ముక్తిని పొందగలవో, ఏ పుణ్యకథలను ఆకర్ణించిన వినులకు విలువ చేకూరుతుందో, నేత్రములతో దేనిని దర్శించి తరించగలమో, ఎవరి ధ్యానము చేత బుద్ధి నిర్మలమై స్థిరత్వమును పొంది వికసిస్తుందో ఆ విధమైన త్రోవను నా ఇంద్రియములకు చూపింపుము అంటున్నారు శంకరులు. బుద్ధి స్థిరత్వం చెందడానికి, ఇతర విషయములపై దృష్టి మళ్లకుండా ఉండడానికి, ఇంద్రియములకు సార్థకత చేకూరి తరించడానికి 6 ఇంద్రియాలకు 6 వ్యాపారాలను తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో. మనస్సు మహేశ్వరుని పాదార విందములపై వ్రాలాలి. వాక్కు వాసుదేవుని స్తుతించాలి. హస్తాలు హరుని అర్చించాలి. వీణులు విశ్వేశ్వరుని లీలలు వినాలి. కన్నులు కామేశ్వరుని కాంచాలి. బుద్ధి స్థాణుపై నిలపాలి. శరీరానికి భగవంతుడమర్చిన ఈ ఉపకరణాలను ఆ విధంగా భగవత్ సేవకై వినియోగించమని బోధ చేస్తున్నారు. భాగవతంలో కూడా ఇంద్రియ వ్యవహారాలు ఏ విధంగా ఉండాలి అన్నదానికి ఇటువంటి భావాన్ని తెలియజేశారు పోతన ప్రహ్లాదుని ద్వారా. భగవంతుడసుకుని ఈ ఇంద్రియాలకు సార్థకత ఎలా వస్తుందో కమలాక్ష నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అన్న పద్యంలో వివరించి చెప్పారు. యథా బుద్ధి సుక్తౌ రజతం ఇతి కాచాస్మనిమణి జలే పైష్టీ క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం తథా దేవభ్రాంత్యా భజతి భవదన్యం జడజనో మహాదేవేశం త్వాం మనసి చ నమత్వా పశుపతే. మహాదేవ సకల భూతాధిపతి, మూఢుడు సకల లోకపాలకుడవు సర్వనియంతవు అగు నిన్ను హృదయమునందు తలంపక ముచ్చపు చిప్పను వెండి అని, గాజురాతిని మాణిక్యమని, పిండి కలిపిన నీటినే పాలు అని మిథ్యాబుద్ధి కలిగి భ్రాంతికి లోనై నీకంటే ఇతరుడైన వారిని ఆశ్రయిస్తున్నాడు. ఎండమావులు నీరని భ్రమ చెందుతున్నవాడు నిన్ను తెలియనేరని జడజనుడు ఇతరుని దేవుడని భ్రమించి సేవించుచున్నాడు. బుద్ధి చెడిన మనిషికి అసలుకు నకిలీకి భేదం తెలియదు. నాణ్యమైన వస్తువు ఎదురుగా ఉన్నా గుర్తించలేడు. పై మెరుగులకు మోసపోతాడు. అసలైన వస్తువు కళ్ళెదుట ఉన్నా దానివైపు దృష్టి పోదు. మెరిసేదంతా బంగారం అనుకుంటాడు. జాతిరత్నాలను వదిలి చెల్ల పెంకుల కోసం ఊరూరా తిరుగుతుంటాడు. నవ్వులు పాలవుతుంటాడు. వాడు మందమతి అయి అభవుని వదిలి ఇతరులను దైవమని ఎంచుతున్నాడు. అటువంటి వారు ముచ్చపు చెప్పయే అసలైన వెండి అని భావిస్తారు. మణులను పక్కన పెట్టి గాజు ముక్కలను ఏరుతుంటారు. కళ్ళతో చూచి కూడా పిండి కలిపిన నీళ్లను క్షీరముగా భావిస్తారు. ఎండమావులను చూచి నీరని భ్రమిస్తారు. ఆ నీటి కోసం పరుగులు పెడుతుంటారు. బుద్ధి చెడితే ఈ విధంగానే ఉంటుంది. కాకపోతే హృదయంలోనే ఈశ్వరుని ఉంచుకుని ఎక్కడెక్కడో వెతకడం దేనికి, ఎవరెవరికో మొక్కడం దేనికి అంటున్నారు ఆదిశంకర్లు. అసలైన స్వామిని వదిలిపెట్టి అన్య పరివార దేవతలను ఆశ్రయించడం దేనికి, అర్చించడం దేనికి అన్నది శ్లోక సారాంశం. మూర్ఖులు శివతత్వం ఎరుగక చిల్లర దేవుళ్లకు మొక్కుతున్నారు. సర్వోత్కృష్టమైనది శివతత్వమే అని తెలుసుకోలేకున్నారు. అటువంటి వారిలో పరివర్తన కొరకై చిల్లర రాళ్లను మ్రొక్కుతూ ఉంటే చిత్తము చెడును రవరే వరే, చిత్తమునున్న చిన్మయ జ్యోతిని చూచుచుండుట సరే సరే అంటోంది బ్రహ్మంగారి తత్వం. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యైకం చేతః సరసిజం ఉమానాథ భవతే సుఖేన అవస్థాతుం జన ఇహ న జానాతి కిం అహో. మనిషి మందబుద్ధి అయి పుష్పముల కోసం లోతైన తటాకములందు ప్రవేశించుచున్నాడు.
నిర్జనమైన క్రూర మృగములతో నిండిన భయంకరారణ్యములందు విశాలములైన పర్వత సానువులందు తిరుగుతున్నాడు. కాని పార్వతీపతి తన మనఃపద్మాన్ని నీకు సమర్పించి నిశ్చలుడై సుఖముగా ఉండుట ఎరుగలేకున్నాడు. ఎంత ఆశ్చర్యం! హా, మానవుడు ఎంత వెర్రివాడు! పువ్వుల కొరకై చెట్లమ్మట పుట్లమ్మట కీకారణ్యమునందు సంచరించుచు లోతైన కాసారములందు ఈదులాడుచు అవస్థలు పడుతున్నాడు. తన చెంతనే ఉన్న మనస్సనే పద్మాన్ని పరమేశ్వరుని పాదాల చెంత సమర్పించవచ్చునన్న భావనే వానికి రావడం లేదు. అట్టి భావనే కనుక కలిగితే ఆ తలపే మధురం, ఆలోచనే దివ్యం, అందువలన పొందే ఆనందం అనిర్వచనీయం కదా. భగవంతుని కృపను పొందుటకు, ఆయన సమీపమును చేరుటకు ఇంతకు మించి ఉపాయమే ఉన్నది? ఇంతకన్నా సులభమైందేముంది? చిత్తము భగవదర్పణము చేసి కైవల్యం పొందవచ్చు కదా. భూతేశ, ఈ పరమార్థం తెలియనివాడు జడమతి కాక మరేమవుతాడు? ఈ సందర్భంలో పువ్వును మనసుతో పోల్చడం కద్దు. పుష్పానికి ఉన్న 5 అన్న సంకేతం తీసుకుంటే పంచ జ్ఞానేంద్రియాల ప్రతిరూపం పుష్పం. మనోపుష్పమును సమర్పించడం అంటే పంచ జ్ఞానేంద్రియాలను అనుసంధానం చేస్తున్న మనస్సును సమర్పించడం. మనలోని ఇంద్రియాలను, వాటిని నియంత్రించే మనస్సును పరమాత్మకు సమర్పించడమే. అందుచేత ఇన్ని విధాలుగా పువ్వుల కోసం శ్రమపడడం, సేకరించడం కంటే తమదే అయిన తమ చెంతనే ఉన్న చిత్తమనే పద్మాన్ని సమర్పిస్తే పరమాత్మను శీఘ్రంగా ప్రసన్నం చేసుకోవడానికి ఇంతకన్నా సులభమైన ఉపాయం మరొకటి ఉంటుందా? ఉండబోదు అంటున్నారు శంకర్లు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం అశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేథృదయం ఇహ కిం తేన వపుషా. మనిషిగా గాని, దేవతగా గాని, కొండలలో తిరిగే అడవి మృగముగా గాని, దోమగా, పశువుగా, పురుగుగా, పక్షిగా ఏ పుట్టుకైనా కలుగుగాక, ఏ విధమైన జన్మ ఎత్తినా హృదయం ఎప్పుడు నీ పాదాబ్జస్మరణ అనేది పరమానంద ప్రవాహమునందు విహరించు ఆసక్తి కలిగి ఉన్నచో పుట్టు వేదైనను నష్టమేమి? పూర్వజన్మలో చేసుకున్న పుణ్య పాపకర్మల చేత పశుపక్షాది జన్మ గాని, మనుష్యాది జన్మ గాని సంభవించవచ్చును. అది ఏ జన్మైనా ఈశ్వర చరణారవింద ధ్యాన బ్రహ్మానందానుభవం కలిగి ఉండునేని ఏ పుట్టుకైనా ఒక్కటే అంటున్నారు శంకర్లు. కొన్ని కోట్ల జన్మల తర్వాత గాని నరజన్మ లభ్యం కాదంటారు. జంతువునాం నరజన్మ దుర్లభం అన్న నానుడి అందుకే వచ్చింది. జన్మ జన్మల కర్మ ఫలితాలన్నీ అనుభవించిన తర్వాత మహత్తరమైన మానవ జన్మ లభ్యమవుతోంది. అయితే భక్తి విషయంలో నరులకు ఏమీ తీసిపోం అంటున్నాయి కొన్ని జంతువులు. పిపీలికాది బ్రహ్మ పర్యంతం అది ఏ జన్మ అయినా సరే, నరుడే కావచ్చు, మృగమే కావచ్చు, కీటకమే కావచ్చు, విహంగమే కావచ్చు, భక్తి విషయంలో జన్మ అవరోధం కాదు. ఏ జీవి అయినా ఏ శరీరంలో ఉన్నా పరమాత్మయందు భక్తితో ఉండడానికి, తరించడానికి శరీరం అడ్డురాదు. అక్కడ కేవలం భక్తి ప్రధానం. హృదయంలో ఈశ్వర స్మరణయందు ఆసక్తి కలిగి ఉండాలి, ఆనందించగలిగి ఉండాలి. శ్రీకాళహస్తి క్షేత్ర వృత్తాంతమే ఇందుకు ఉదాహరణ. శ్రీ అనగా సాలెపురుగు, కాళము అనగా పాము, హస్తి ఏనుగు. ఈ 3 జీవులు ఈశ్వరుని యందు తమకున్న భక్తిని ప్రదర్శించడంలో వాటిలో అవే పోటీ పడ్డాయి. తాము కొలుస్తున్న దైవం తమవాడు మాత్రమే అనుకున్నాయి, ఆరాధించాయి, అర్చించాయి. పరమాత్మందు తమకు గల భక్తిని చాటి చెప్పాయి. తాము సేవిస్తున్న ఈశ్వరుని వద్దకు ప్రవేశాన్ని తమలో తామే హర్షించలేకపోయాయి. ఫలితంగా ప్రాణాలు సైతం పణంగా పెట్టాయి. ఈశ్వర క్షేత్రాన్ని తమ పేర్లతో శ్రీకాళహస్తి అనే పుణ్యక్షేత్రంగా వెలసింపజేసుకున్నాయి. భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలో మొసలి బారిన పడ్డ గజం లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబగు పింజీకటి కవ్వల ఎవ్వండేకాగృతి వెలుగు అతనినే సేవింతున్ అని తలచి శ్రీహరిని శరణాగతి చేసింది. ఎలా ఉన్నవాడలా గజేంద్రుని కాపాడాలన్న ఆరాటంతో త్రికూట పర్వతానికి కదిలాడు శ్రీ మహావిష్ణువు. కదిలాడు భక్త సహిష్ణువు. ఆర్తజన రక్షకుడు ప్రత్యక్షమై గజేంద్రుని ఆర్తిని పోగొట్టాడు. అందుచేత భక్తికి కావలసింది నిరంతర ఈశ్వరాయత్తమైన హృదయమే గాని జన్మ, రూపం ఇత్యాదులు కానే కావు.
భగవంతుణ్ణి అనుగ్రహింపజేసుకోవడానికి ఈశ్వర పాదారవింద చింతన ప్రధానమని శంకర్ల ఉవాచ. వటుర్వాగేహీ వా యతిరపి జటీ వా తదితరో నరో వాయ కశ్చిద్ భవతు భవ కిం తేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి. మనిషి బ్రహ్మచారి అయినా, గృహస్థైనా, సన్యాసైనా, జడధారి అయినా, ఇంకెట్టివాడైనా కానిమ్ము ఈశ్వర, దానిచే ఏమగును? భూతనాథ, ఎవరి హృదయ కమలము నీ అధీనమైనదిగా ఉండునో అట్టివానికి నీవు సంబంధించిన వాడవై వాని సంసార భారమును కూడా నీవే వహించుచున్నావు. బ్రహ్మచర్యము, గార్హపత్యము, వానప్రస్థము, సన్యాసము అను 4 ఆశ్రమముల్లోని ఏ ఆశ్రమం అందేనూ ఉండవచ్చుగాక. ఎవడు తన హృత్పద్మమును భగవంతునికి సమర్పించుచున్నాడో అట్టివానికి మాత్రమే భగవంతుని అనుగ్రహం సిద్ధిస్తుంది, మోక్షప్రాప్తి కలుగుతుంది. అటువంటి వాని సంసార బాధ్యతలను కూడా నీవే వహిస్తున్నావు భక్తవ శంకర. ఏ వర్ణమునందు జన్మించినా, ఏ ఆశ్రమంలో ఉన్నా, ఎంతటి వాడైనా ఈశ్వరుని యందు భక్తి మృగ్యమైన నాడు వ్యర్థుడే. జన్మ ఏదైనా భగవంతుని అనుగ్రహం పొందడానికి ఈశ్వర చింతన ప్రధానమని చెప్పిన శంకరాచార్యుల వారు ఇప్పుడు ఆశ్రమాల గురించి వివరిస్తున్నారు. జనన మరణ కాలాల మధ్య ఉండే మానవ జీవితమును 4 భాగాలుగా విభజించడం జరిగింది. అవి వివాహానికి ముందు బ్రహ్మచర్యమని, సంసారమునకు సంబంధించి గృహస్థాశ్రమ కాలంగాను, విశ్రాంత జీవన కాలాన్ని వానప్రస్థంగాను, వైరాగ్య స్థితిని సన్యాసాశ్రమంగాను ఏర్పరిచారు. ఈ 4 ఆశ్రమాలకు సంబంధించి కట్టుబాట్లున్న వ్యక్తి అంతరంగాన్ని బట్టి, అతడి నడతను బట్టి జీవన స్వభావం ఉంటుంది, అంతేగాని బాహ్య రూపమును బట్టి కాదు. కాషాయం ధరించిన ప్రతివాడు సన్యాసి కాలేడు. భక్తికి సంబంధించినంత వరకు ఇది మరింత స్పష్టం. భక్తి విషయంలో వారున్న ఆశ్రమంతో గాని, ఫలానా ఆశ్రమంలో ఉండాలన్న నియమం కానీ లేదు. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉండగానే నారదుని బోధనలు విని నారాయణ్ణి అందు భక్తిని పెంచుకున్నాడు. దుష్ట హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని దుశ్చర్యలకు గురి చేశాడు. అయినా ప్రహ్లాదుడు హరిస్మరణ మానలేదు. సవితి తల్లి అన్న మాటలు మనస్సును నొప్పింపగా లేత వయస్సులో నారద మహర్షి ఉపదేశం పొంది భక్తితో శ్రీహరిని మెప్పించి విష్ణు స్థానాన్ని అందుకున్నాడు ధ్రువుడు. అలా నారాయణ్ణి మెప్పించడం ఎవరి వల్ల సాధ్యపడదు. దేవతలెవ్వరికీ చివరకు ఆ బ్రహ్మదేవునికి కూడా కనపడిన లక్ష్మీదేవి కమలాక్షుని కోసం వెతుకుతూ ఉంటుంది. అటువంటి నారాయణుడు ధ్రువుని భక్తికి అధీనుడయ్యాడు. అల్పాయుష్కుడైన మార్కండేయుడు శివుని భక్తితో మెప్పించి పూర్ణాయుద్ధాయం పొందాడు. వీళ్లందరూ బాల్యదశలో భక్తిని పండించినవారు. అంబరీషుడు పరమభాగవతుడు, బ్రహ్మ విద్య తెలిసినవాడు, ఎల్లవేళలా నారాయణుని తలపుల్లో ఉండేవాడు. భక్తి సామ్రాజ్యంలో ఉన్న అంబరీషుని రాజ్యానికి నారాయణుని సుదర్శన చక్రం రక్షణ కల్పిస్తూ ఉండేది. ఇక భాగవత కావ్యాన్ని తెనిగించిన పోతరాజు, రామభక్తి సామ్రాజ్యంలో మునకలు వేసిన త్యాగరాజులు గృహస్థులుగానే తమ కర్తవ్యాలను నిర్వర్తించారు, లక్ష్యాన్ని సాధించారు, పరమపదాన్ని అందుకున్నారు. అగస్త్యుడు, వశిష్ఠుడు మొదలైన ఋషీశ్వరులు కూడా గృహస్థులుగానే ఉండి భక్తి చేత తరించారు. అందుచేత వారున్న ఆశ్రమాన్ని బట్టి కాక చిత్తంలో శివుని నిలుపుకున్నారా లేదా, అది శివుని అధీనమైందా లేదా అన్నదే ముఖ్యం. పరమేశ్వరునిపై పరిపూర్ణ భక్తి కలిగి ఉండడమే దైవానుగ్రహాన్ని పొందడానికి కావలసిన అర్హత అంటున్నారు శంకర భగవత్పాదులు. నమఃశివాయ. యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. శివానందలహరి. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితాగాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వచతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. స్మృతుల యందు గాని
తర్క వ్యాకరణాది శాస్త్రములందు గాని వైద్యమునందు గాని పురాణములు శకునములు చెప్పు